సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నటి నిర్మాత రాధికా శరత్ కుమార్ అన్నారు. అనేక మంది సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను అనవసరంగా బ్లేమ్ చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పింది. వ్యక్తిగత జీవితాలపై అసత్య కథనాలు వండి వార్చుతున్న యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధిని సీనియర్ నటి నిర్మాత రాధికా శరత్ కుమార్ కోరారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా చొరవ తీసుకుని తమ పరువు బజారుకి ఇడ్చుతున్న యూట్యూబ్ ఛానల్స్ యజమానులపై పరువు నష్టం దావా వేయాలని ఆమె సూచించింది. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుపై రాధిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును చూసి గర్విస్తున్నానని, అతనిని తమిళ నటులు, సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని రాధిక చెప్పింది. తెలుగులో సుమారుగా 18 యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేసింది. అంతేకాకుండా జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అదే పనిగా అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారని, ఇప్పటికైనా నడిగర్ సంఘం కూడా మేల్కోవాలన్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉదయనిధితో పాటు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా నూతన చట్టాలు తీసుకురావాలని రాధిక అన్నారు. అయితే ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా ఏకం కావాలని కోరారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై స్పందిస్తూ రాధికా శరత్ కుమార్ కు నటి మీనా ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం నటుల జీవితాలను ప్రభావితం చేసేలా యూట్యూబ్ ఛానళ్ల కథనాలు ఉంటున్నాయని చెప్పింది. ఇలాంటి ఆధారాలు లేకుండా పరిమితులు దాటుతున్నారని, చాలా అసంబద్ధంగా, వల్గర్ గా వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారన్నారు. ఇలా మరొకరి జీవితంతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తన అభిప్రాయాన్ని మీనా వెల్లడించింది.